ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం తిరుపతిలో పర్యటించి తన మంత్రిత్వ శాఖకు చెందిన అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బహుశా ఆయన ఈ శాఖలు తీసుకొని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో కాకుండా బయట నిర్వహించినటువంటి మొదటి సమీక్షా సమావేశం అది. ఈ సందర్భంగా అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షల టన్నుల ఎర్రచందనం దొంగలు ఆయన పరిశీలించి వాటిని ఎట్లా జాగ్రత్త చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు కూడా అధికారులతో చర్చించారు. ఇప్పటికైనా ఆయన జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టినందుకు ఆయన్ను అభినందించాలి. అలాంటి చర్యలు కూడా స్వాగతించాలి. అలాగే పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు శాఖ అధికారులతో కూడా ఆయన జిల్లాల్లోకి వెళ్ళి సమీక్షలు నిర్వహిస్తే మంచిది. యాక్చువల్గా ఆ పని ఇప్పుడు చేసి ఉండాలి. 16 నెలలు 17 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ చేయకపోవడం మంచిది కాదు. ఆయన జిల్లాల్లో పర్యటించాలి. అమరావతి, హైదరాబాదు చుట్టూ ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకుని తిరగడం కాదు. రాష్ట్రంలోని 26 జిల్లాలు తిరగాలి, రోడ్లు చూడాలి, గ్రామాల్లో మంచినీటి వస్తే ఎలా ఉందో చూడాలి, గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి ఎలా ఉందో చూడాలి. ఇవన్నీ చూడాలి, అధికారులతో మాట్లాడాలి. అయితే తిరుపతిలో సమీక్ష సందర్భంగా ఆయన ఒక అద్భుతమైన ఒక కథ చెప్పారు. బహుశా ఆయన చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏదో పుస్తకంలో ఆయన చదివి ఉంటారు దాన్ని. అదే మనకి చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఆ తిరుపతిలో ఎర్రచందనం తిరుపతిలో మాత్రమే, ఆ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ కలియుగ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రక్తం ఒక గాయం వల్ల ఆయన రక్తం నేల మీద పడిందంట. ఎవరిది? తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి రక్తం ఒక గాయం కారణంగా రక్తబొట్లు కొన్ని నేల మీద పడితే వాటిని వెంకటేశ్వర స్వామి ఆ రక్తబొట్లను అలా వదిలేయకుండా వాటిని ఎర్రచందనం చెట్లుగా మార్చేశారంట. మరి ఇది ఆయనకి ఎవరన్నా చెప్పారా, లేకపోతే ఆయన చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకంలోనన్నా ఉందో లేదో తెలియదు. కానీ సరే, ఏదైనా ఒకటి భగవంతుడి గురించి చెప్పారు కాబట్టి మనం విభేదించకుండా నమ్మేసేద్దాం. ఆయన బాగా తెలివైనవాడు, 2 లక్షల పుస్తకాలు చదివిన మహానుభావుడు, అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమే అనుకుందాం. అయితే ఆయన చూసిన 2 లక్షల టన్నుల ఎర్రచందనం దొంగలు ఎక్కడివి? ఈ 16 నెలల్లో పట్టుకున్నారా? ఈ 16 నెలల్లో ఒక్క దొంగ కూడా పట్టుకోలేదే వీళ్ళు. అంటే స్మగ్లింగ్ జరగడం లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్ ఎందుకు ఆగుతుంది? అది జరుగుతూ ఉంటుంది, కానీ వీళ్ళు పట్టుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. ఆ 2 లక్షల దొంగలు ఎక్కడివి అంటే, గతంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో పట్టుకున్నటువంటి దొంగలు అవి. ఆ దొంగల్ని అక్కడ పెట్టించారు. వాటిని వేలం వేయాలి, తర్వాత అమ్మాలి. అయితే వాటిని పరిశీలించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులతో మాట్లాడారు. కానీ ఆ దొంగలను ఏం చేయాలి అనేది ఆయన చెప్పలేదు. చెప్పకపోగా ఆయన ఇంకొక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటి అంటే, ఈ ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ని పూర్తిగా ఆపేస్తాము, అసలు స్మగ్లింగ్ జరగనివ్వము, ఒకవేళ ఎవరైనా స్మగ్లింగ్కి పాల్పడితే వాళ్ళని కాల్చి పడేస్తాము. ఏది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్లని గత 7-8 నెలలుగా కాల్చి చంపినట్టు విచ్చలవిడిగా కాల్చి చంపారు నక్సలైట్ల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం మిలిటరీని దింపి, BSF దళాలను దింపి మొత్తం అడవులన్నీ గాలించేసి విచ్చలవిడిగా 200-300 మంది నక్సలైట్లను కాల్చి చంపేశారు. ఆ తర్వాత ఒక 50 మంది 60 మందో లొంగిపోయారు. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టు రహిత భారతదేశాన్ని సృష్టిస్తామని అద్భుతమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటన మేరకు నక్సలైట్లు కనిపించినట్టుగా కాల్చి పడేశారు గత 7-8 నెలలుగా. అదే పద్ధతిలో ఎర్రచందనం దొంగల్ని కూడా కాల్చి పడేస్తామని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. చంపేసుకుంటూ పోతారా? దొంగతనం ఆపడం చేత కాదు, కానీ దొంగతనానికి పాల్పడితే
ఎర్రచందనం దొంగతనం చేస్తే కాల్చి చంపేస్తారని చెప్తారా? ఎంత దారుణం! ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చేయాల్సిన ప్రకటన అనేది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. అక్రమ రవాణా, ఎర్రచందనం అక్రమ రవాణా నిలిపివేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి తప్ప, అసలు అడవిలోకి ఎవరు వెళ్లకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి. అడవిలో నుంచి ఒక్క ఎర్రచందనం దొంగ కూడా బయటికి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలి తప్ప మేము కాల్చి పడేస్తాం దొంగలను అంటే ఎక్కడుంటాయి మానవ హక్కులు? అధికారంలో ఉండే ఒక వ్యక్తి ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత మానవ హక్కులు ఎక్కడ ఉంటాయి? కింద ఉండేటువంటి కింది స్థాయి అధికారులు ప్రజలను వదిలేస్తారా? ఒకవేళ ఎవరైనా ఎర్రచందనం దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే కాల్చి చంపేస్తారు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన ప్రకటనైనా ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా లేదు, చాలా బాధగా కూడా ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటన చేస్తున్నారు అనేది అర్థం కాకుండా ఉంది. చూడాలి ఆయన ఏం చేస్తారో అని. చూద్దాం.